అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. సార్ నిన్న అమెరికా సుప్రీంకోర్టు ఈ బర్త్ డే విషయంలో ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఇది నిజంగా అక్కడున్న భారతీయులకు, ముఖ్యంగా విదేశాల్లో చాలామంది ఉన్నప్పటికీ కూడా భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అసలు ఊరట కలిగించే అంశం ఇది. ట్రంప్కు ఓ రకంగా ఎదురు దెబ్బ. సో ఏంటి ఈ తీర్పును ఎలా అర్థం చేసుకోవాలి భారతీయులు? నిన్న ఆల్మోస్ట్ అర్ధరాత్రికి దగ్గరగా వచ్చినట్టు పరిస్థితుల్లో మన ఇండియన్ టైం ప్రకారంగా అమెరికా లోపల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకటించింది. ఇది ఇంతకుముందే ఫెడరల్ కోర్టు ట్రంప్కు వ్యతిరేకంగానే ఇచ్చింది. దాన్ని మళ్ళీ అప్పీల్ చేస్తే అప్పీల్కి వెళ్ళాడు. అవును, వెళ్తూ ఏం చేశాడు, ఆర్డినెన్స్ కూడా పాస్ చేసేసాడు. ఆర్డినెన్స్లో చాలా బలంగా ఏం చెప్పాడంటే, ఫాదరు మదరు ఇద్దరూ సిటిజన్షిప్ ఉండి పిల్లవాడు ఇక్కడ పుడితేనే వాడికి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంటుంది, లేకపోతే సిటిజన్షిప్ ఉండదు అని డిక్లేర్ చేశాడు. అంటే 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉండే పరిస్థితులు కూడా సిచ్యువేషన్ ఇది. రెండోది ఏంటి, పిల్లలు పుట్టారు అక్కడ, ఆ పిల్లలు పెరిగారు, వాడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ వాడు సిటిజనే కాదంటే వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పోనీ వాడికి అక్కడ కాదు, ఎక్కడిస్తారు వాడికి? భారతదేశంలో వాడు పుట్టలేదు, భారతదేశంలో సిటిజన్షిప్ దొరకదు, అమెరికాలో సిటిజన్షిప్ లేదు. వాడు ఎయిర్పోర్ట్లో ఉండాలి. ఇక ఎయిర్పోర్ట్లోనే వాడి జీవితం అంతా కూడా అక్కడే జైల్లో ఉన్నట్టుగా ఉండిపోయి కాబట్టి అక్కడే జీవితం చాలించాలి, అంతే తప్ప ఇంకొక మార్గం లేదు. ఇంత ఘోరమైన అపరాధాన్ని కొడిగట్టాడు ట్రంప్. ఇది చాలా తప్పు, చాలా పాపం అని తెలుసు, చాలా తప్పని తెలుసు. కానీ నాకు ఎవడు ఎదురుస్తాడు, నేను ఇష్టం వచ్చినట్టుగా చేస్తానని చెప్పి మొండిగా వితండవాదంగా వెళ్ళిపోయి చేశాడు. కానీ ఆ ఆర్డినెన్స్ చెల్లదు. 18వ అధికరణ కింద, అంటే వాళ్ళు సవరణ చేసుకున్నారు ఇండియన్ అమెరికన్ కాన్స్టిట్యూన్సీలో 18వ సవరణ కింద ఎవరు అమెరికాలో పుట్టినా బిడ్డ పుడితే ఇక్కడ ఆ బిడ్డ సిటిజన్ అయినట్టే లెక్క. అంతేగాని వాళ్ళ తాదరున్నారా, మదరకు ఉందా, ఎవరికి ఉందా అని తెలియదు. అందుకే చాలామంది మెక్సికో నుంచి, చుట్టుపక్కల కెనడా నుంచి, పక్కన ఉండే దేశాల నుంచి విపరీతంగా చొరబాటులోకి వచ్చేసేసి ఇక్కడ బిడ్డల్ని కానీ కరెక్ట్గా టైంకి 9th మంత్ అవుతున్న టైం లోపల ఇంక డెలివరీకి ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ఉండగా చొరబాటులోకి వచ్చేసి ఇక్కడ బిడ్డలు కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు ఆ ట్రెండ్ బాగా, ఎందుకంటే ఒక్కసారి అక్కడ సిటిజన్ అయిన తర్వాత వాడికి అమ్మ అవసరం ఉంటుంది కాబట్టి అమ్మ ఆటోమేటిక్గా ప్రవేశిస్తుంది. అమ్మకు సాయం చేయడానికి నాన్న ప్రవేశిస్తాడు. అంటే మొత్తం కుటుంబం అంతా అక్కడ ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఒక బిడ్డ ద్వారా ఒక కుటుంబంతో అమెరికా లోపల సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా సెటిల్ అయిన కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. సో భారతదేశం వెళ్ళినట్టు వాళ్ళు చాలామంది ఇవాళ లక్షల మంది వెయిట్ చేస్తున్నారు, ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గుండెలు అరచేతులు పెట్టుకున్నారు. ఒకవేళ వీళ్ళకు వ్యతిరేకంగా ఒకవేళ ఈ తీర్పు వచ్చి ఉంటే నిన్న వీళ్ళందరూ కూడా అమెరికాను వదిలిపెట్టి పిల్లలతో సహా మొత్తం టోటల్గా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడేది. కాబట్టి నిన్న ఇచ్చిన తీర్పు లక్షల కుటుంబాలకు ఆనందాన్ని తెచ్చింది. ముఖ్యంగా భారతీయులకు చాలా ఎక్కువగా ఆనందాన్ని తీసుకొచ్చింది. ఎక్కువ మంది మన భారతీయులు వెళ్ళారు కాబట్టి. తర్వాత చైనా కూడా మనతో పాటుగా కొంత ఒక 2%, 3% మనకన్నా ఎక్కువగానే ఉన్న పరిస్థితిలో ఉన్నది. ఈ మిగతా దేశాలన్నీ ఉన్నాయి. ఇది ఇప్పుడు ట్రంప్ ఏంటి, దీనికి వ్యతిరేకంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎగువ సభ దిగువ సభ లోపల మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అసలు ఇప్పుడు ట్రంప్కు మెజార్టీ లేదు. మొన్ననే మనం చూసాం, ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించిన విషయంలో 4 తన పార్టీకి సంబంధించిన వాళ్లే ఎదురు తిరిగి వ్యతిరేకంగా ఓటేశారు. అవును, ఇట్లాంటి పరిస్థితుల్లో మెజార్టీ ప్రూవ్ చేసుకొని దీనికి వ్యతిరేకంగా 2 సభల లోపల చట్టాన్ని తీసుకురాగలిగే కెపాసిటీ, శక్తి ట్రంప్కి ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా వస్తుందని నమ్మకం లేదు. కాబట్టి ఇక ఎవరైతే బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద ఇప్పటిదాకా గుండెలు పట్టుకొని కూర్చున్నారో, ఏం జరుగుతుందని భయపడ్డారో వాళ్ళందరూ భయాన్ని వదిలిపెట్టి నిశ్చయంగా, నిర్భయంగా అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డ అమెరికనే, ఇంకా దానికి తిరుగులేని పరిస్థితిలో ఉండేట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 9 మంది జడ్జెస్లో 3 జడ్జెస్ దీన్ని ట్రంప్కు అనుకూలంగా ఇచ్చారు, 6 జడ్జెస్ వ్యతిరేకంగా ఇచ్చారు. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు అని మనం చెప్పక తప్పదు.